నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల వెడల్పుతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణంకు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్యారడైజ్ నుండి బోయిన్పల్లి మీదుగా మేడ్చల్ వెళ్లే రోడ్డు, జింకాన గ్రౌండ్ జేబీఎస్ మీదుగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్లు విస్తరించి ఫ్లైఓవర్లు నిర్మించాలని అధికారులకు అందజేశారు. ఇందులో భాగంగానే సుమారు రోడ్లు 60 మీటర్ల వెడల్పు విస్తరిస్తాయని, ట్రాఫిక్ సమస్య తీరుతుందని వివరించారు. అంతేకాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని తెలిపారు. ఈ రోజు వర్కింగ్ పర్మిషన్ ఫర్ 2 రోడ్స్, అంటే 2 రోడ్స్ వైడెన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి ఎఫర్ట్ పెడుతుండే. అటువంటిది ఈ రోజు ఫైనల్ గా శాంక్షన్ అయింది. సో ఆ రోడ్స్ ఏంటంటే బేసిక్లీ స్టేట్ హైవే 1 రాజీవ్ రహదారి రోడ్డు, సెకండ్ ఏమో నేషనల్ హైవే 44 మన ప్యారడైజ్ సర్కిల్ నుండి బోయిన్పల్లి టువర్డ్స్ నేషనల్ హైవే వరకు ఆ రోడ్. అండ్ సెకండ్ ఏంటంటే మన జిమ్ఖానా పరేడ్ గ్రౌండ్స్ చౌరస్తా నుండి టువర్డ్స్ అప్ టు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ వరకు. ఈ 2 రోడ్స్ ని డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్కి ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది. సో ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో ఈ 2 రోడ్స్ని వైడెన్ చేయడానికి కొరకు, ఆ వైడనింగ్లో కూడా ఎలా అంటే బేసికలీ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ ఇంకోటి ఏంటంటే 2 ప్లేసెస్లో టన్నెల్స్. ఈ 2 ప్రాజెక్ట్స్ కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది, అనుమతి వచ్చింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోడ్స్ని టేకప్ చేసి తీసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే కంటోన్మెంట్ ప్రజలకి ప్లస్ ఈ రోడ్స్ ఏదైతే వాడుతున్నారో అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చేది హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ ట్రాఫిక్ కంజెషన్స్ ఏదైతే కంటోన్మెంట్లో ఉన్నాయో నేరో రోడ్స్ వల్ల అది కూడా సాల్వ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. అండ్ పొల్యూషన్ అండ్ వేరియస్ థింగ్స్ దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అందరికీ. ఇది 60 meters వాజ్ ద ప్రపోజ్డ్ టోటల్ వైడ్, అది 60 meters వైడ్ రోడ్. సో దాంట్లో ఎలివేటెడ్ కారిడార్ కాబట్టి ఇట్ విల్ బి రోడ్ ఆన్ ద టాప్, యాక్చువల్లీ ఆన్ ది ఫ్లైఓవర్ లాగా, మన ఎయిర్పోర్ట్ రోడ్ లాగా, డివి నరసింహ ఫ్లైఓవర్ టైప్స్. స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్గా కొన్ని పోతాయి కదా బిల్డింగ్స్ వాటికి ఏమైనా పరిహారం వస్తుందా? అట్లా అది డెఫినెట్లీ బేసికలీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే కార్ఖానా రోడ్ అక్కడన్నీ కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్రైవేట్ బిల్డింగ్స్ డెఫినెట్లీ రోడ్ వైడింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 60 meters అంటే 30 meters 2 sides. సో ఇప్పుడున్న ప్రెసెంట్ రోడ్డు డెఫినెట్లీ అంత లేదు కాబట్టి సో ఏవైతే బిల్డింగ్స్ వస్తున్నాయో దాన్ని యాజ్ పర్ ది అక్విజిషన్ యాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఏదైతే కాంపన్సేషన్ ఉంటుందో అండ్ స్ట్రక్చర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్సర్న్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి పేమెంట్ చేస్తారు. అండ్ మా బంగ్లోస్ ఏవైతే ఉన్నాయో B3 ఓల్డ్ గ్రాండ్ బంగ్లోస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అవి మేము రిజంప్షన్ ప్రొసీడింగ్స్ పెడతాం. సో ఆ పార్ట్ ఏదైతే మా డిఫెన్స్ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందో అది కాంపన్సేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ కాబట్టి. అండ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటికి కాంపన్సేషన్ విల్ బి పేడ్ టు ది హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్ అంటే HORస్కి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అది ఎగ్జాక్ట్ సార్. ఇప్పుడు మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇది మన ప్యారడైజ్ సర్కిల్ ఉంది కదా, పీజీ కాలేజ్ దాటిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ప్యాలెస్ రాయల్ నుండి మన ఎండింగ్ అప్ టు ఎగ్జాక్ట్లీ అంటే హైవే పోయి కలుస్తుంది. ఆ బోయిన్పల్లి చౌరస్తా దాటిన తర్వాత ఎక్కడైతే హైవే ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీసుకుంటాం. ఇక్కడ రాజీవ్ రహదారి ఇక్కడ జిమ్ఖానాను పరేడ్ గ్రౌండ్స్ మధ్యలో ఉన్న ఆ రోడ్ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి సికింద్రాబాద్ క్లబ్ నుండి పైకి కార్ఖానా రోడ్ నుండి హకీంపేట ఎయిర్ ఫోర్స్ దాటే వరకు